ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఇక అధికారుల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గడిచిన వేసవిలో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 బోరుబావులు ఎమ్మెల్యే సొంత నిధులతో వేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు చెప్పిన లెక్కలు కూడా మ్యాచ్ కావడం లేదని, పేపర్ మీద ఉన్న నెంబర్ నిజానికి సరిపోవడం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్తో కలిసి జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, రామ్రెడ్డిగూడెంలోని కంపెనీలకు మిషన్ భగీరథ నీరు పోతుందని ఆరోపణలు ఉన్నాయని, వెంటనే దానిపై దృష్టి సారించి క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అభివృద్ధి ఆగిపోయిందని, ఇక మీదట అధికారులు అంతా కూడా అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శంషాబాద్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ క్యారిడార్ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తూనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారుల దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న భూములు రికవర్ చేయాలని అధికారులకు ఆదేశించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టానికి, న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ప్రజాపాలన సాగిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ లాస్ట్ 4 months కాంపెన్సేట్ చేస్తూ మంచి ప్రోగ్రెస్ తోటి డిస్ట్రిక్ట్ ని మిగతా డిస్ట్రిక్ట్స్ తోటి కంపేర్ చేసుకుని మంచి పొజిషన్లో పర్ఫార్మెన్స్ వైజ్ ఉండడంలో మనమందరం కూడా ముఖ్య పాత్ర వహించాలి. సో ఈరోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వర్క్స్ గురించి డిస్కషన్, రివ్యూ, గైడెన్స్, డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ సభలో, ఈ మీటింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎవరైతే కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్, మనము ఈ జిల్లాలో 490 స్కూల్స్ ని ఫస్ట్ ఫేజ్ లో, సుమారుగా 380 స్కూల్స్ ని సెకండ్ ఫేజ్ లో డెవలప్ చేయడం జరిగింది. తీసుకొని ఆల్మోస్ట్ మన ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి 70% ఆఫ్ ది స్కూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు 1 month లేట్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్కూల్ రీఓపెన్ అయిన రేపు మార్నింగ్ కి అన్ని స్కూళ్ళలో, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, జనరల్ గా మనం ప్రతి సంవత్సరం చూస్తా ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్లస్ ఒక జత స్కూల్ యూనిఫామ్ రేపు మనం లాంఛనంగా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తా ఉన్నాం. దాని మీద జనరల్ పబ్లిక్ చేసుకోవాలి. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్, దెన్ వి విల్ గో. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ అడగగానే ప్రజా పరిపాలన చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అనుకున్నాం కానీ గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా మనమే పాటించాలా. మనం అతిక్రమిస్తే కింద అందరూ కూడా అతిక్రమిస్తారని ఒక గైడింగ్ ప్రిన్సిపల్ తోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన డ్రాట్ కండిషన్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. చర్యలు తీసుకొని 99% మనకు మంచినీటి ఇక్కట్లు లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో అద్భుతంగా పనిచేసింది. జిల్లా ప్రజల తరఫున, నియోజకవర్గ తరఫున అధికార యంత్రాంగానికి, కలెక్టర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాము. అందరూ కూడా కరెక్ట్ గా మంచిగా ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలకు మోటివేషన్ ఇచ్చి కొత్త టెక్నాలజీ వాళ్ళకి అందించడంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మహబూబ్ నగర్ లో ఇంప్లిమెంట్ చేసిన విద్యా బోధన పద్ధతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత